హాయ్ ఫ్రెండ్స్, అతి తక్కువ బడ్జెట్‌లో హౌస్‌కి సంబంధించిన కబోర్డ్ వర్క్స్ అనేవి ప్లైవుడ్ అండ్ లామినేషన్ అనేది యూజ్ చేసి చేసుకోవాలి అనుకున్నట్లయితే ఈ వీడియో అనేది పూర్తిగా చూడండి. ఎందుకంటే ఒక డబుల్ బెడ్‌రూమ్ హౌస్‌లో ఇదే విధంగా మనకి ప్లైవుడ్ అండ్ లామినేషన్ షీట్స్ అనేవి ఉపయోగించి బ్యూటిఫుల్‌గా ఉండేటట్లు డిజైన్స్ అయితే చేశారు. ఈ వీడియోలో ఏ ఏ డిజైన్స్ చేశారు, ఆ డిజైన్స్‌కి టోటల్‌గా ఎంత ఖర్చయింది అనే విషయాలన్నీ కూడా క్లియర్‌గా అయితే తెలుసుకుందాం. ఇక ఈ వర్క్ మొత్తం కూడా చేసింది మన సోమశేఖర్ రెడ్డి గారండి. వీరొచ్చేసరికి హైదరాబాదు ఈ సరౌండ్స్‌లో ప్లైవుడ్ అండ్ లామినేషన్స్‌కి సంబంధించి లేదా ప్లైవుడ్ అండ్ యాక్రిలిక్స్‌కి సంబంధించి వీటికి సంబంధించిన కంప్లీట్ హౌస్ ఇంటీరియర్స్ అనేవి చేసిస్తూ ఉంటారు. మీరు కూడా హైదరాబాదు ఈ సరౌండ్స్‌లో చేయించుకోవాలనుకున్నట్లయితే ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫోన్ నంబర్‌లకి డైరెక్ట్‌గా కాల్ చేసి మీరు మాట్లాడుకోవచ్చనమాట. ఇక ఈ హౌస్‌లో మనకి స్టార్టింగ్ ఎంట్రన్స్ లోపలికి వచ్చిన వెంటనే టీవీ యూనిట్ అనేది రైట్ సైడ్ వాల్‌లో బ్యూటిఫుల్‌గా డిజైన్ అయితే చేశారు. అలాగే ఒక పూజ షెల్ఫ్‌ని కూడా ఇక్కడ డిజైన్ చేయడం జరిగిందండి. ఇది చూడవచ్చు. ఈ మొత్తం కూడా మనకి ప్లైవుడ్ అండ్ లామినేషన్ అనేది ఉపయోగించే చేశారు. దీనికి అయిన బడ్జెట్ కూడా రూ. 3,70,000 బడ్జెట్‌లోనే ఇవి మొత్తం చేయడం జరిగింది. అంటే ఇంకా కిచెన్‌లో చేసిన కిచెన్ యూనిట్స్ అలాగే మనకి వార్డ్‌రోబ్స్ కూడా చూపిస్తాను. అవి కూడా చూసిన తర్వాత వర్తా కాదా అనేది మీరు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే తప్పకుండా చేయండి. ఇక పూజ షెల్ఫ్ అండి, సీఎన్సీ కటింగ్ అనేది ఇచ్చేసి మనకి చక్కని డిజైన్స్ తోటి ఈ యొక్క పూజ షెల్ఫ్‌ని అయితే డిజైన్ చేశారు. ఆ పూజ షెల్ఫ్ కూడా మీరు చూడవచ్చు. 2 డోర్‌లండి. 2 డోర్‌లు ఓపెన్ చేసినట్లయితే లోపల వైపు సైడ్ మనకి షెల్ఫ్‌లు అనేవి డిజైన్ చేశారు. సెంటర్‌లో మనకి ఓంకారం అనేది డిజైన్ అయితే చేశారనమాట. అలాగే కింద వైపు మనకి ప్రసాదం కౌంటర్స్ అలాంటివి కూడా చేసి ఈ పూజ షెల్ఫ్‌ని అయితే డిజైన్ అయితే చేయడం జరిగింది. ఇది మీరు చూడవచ్చు. అలాగే ఇక్కడ ఒక పార్టీషన్ కూడా చేశారండి. ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి ఈ 2 బెడ్‌రూమ్‌లకి వెళ్ళే దగ్గర పార్టీషన్ ఏరియా అనేది హాల్‌లో మనకి ఇవ్వటం జరిగింది. దీనిలో కూడా ఒక క్యాబినెట్‌ని ఫిక్స్ చేయడం జరిగింది. అది కూడా చూపిస్తాను. ఇక ఇది వచ్చేసరికి మనకు ఒక బెడ్‌రూమ్ అయితే వస్తుందండి. బెడ్‌రూమ్‌లో కూడా బ్యూటిఫుల్ కలర్స్ అనేవి ఉపయోగించి ప్లైవుడ్ అండ్ లామినేషన్ తోటే ఈ వర్క్ అనేది చేయటం జరిగిందనమాట. ఫినిషింగ్ ఇవన్నీ కూడా చాలా సూపర్ ఫినిషింగ్ అయితే ఉంటాయని చెప్పుకోవచ్చు. అలాగే ఒక వాల్ మౌంటెడ్ టేబుల్‌ని కూడా ఇక్కడ ఫిక్స్ చేశారు. దీనిపైన ఒక షెల్ఫ్‌ని కూడా ప్రొవైడ్ చేశారు. ఇవన్నీ కూడా మీరు క్లియర్‌గా అయితే చూడవచ్చండి. మీ హౌసు, మీ డబుల్ బెడ్‌రూమ్ హౌస్ కూడా ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్న ఈ హౌస్ సైజులోనే వచ్చినట్లయితే మీకు కూడా ఇదే బడ్జెట్‌లో రూ. 3,70,000లోనే మొత్తం వర్క్ అనేది చేసి ఇవ్వటం జరుగుతుంది. అందులో కూడా ఇది మొత్తం కూడా కొన్నిటికి బాక్స్ వర్క్ అనేది చేయడం జరిగిందండి. వీటిల్లో జనరల్‌గా ఇంటీరియర్‌కి సంబంధించిన ఈ కబోర్డ్ వర్క్స్‌లో మనకి ఫ్రేమ్ వర్క్ ఒకటి, అలాగే బాక్స్ వర్క్ ఒకటని 2 వర్కులు అనేవి జరుగుతూ ఉంటాయి. ఫ్రేమ్ వర్క్ కన్నా బాక్స్ వర్క్ కాస్ట్ అనేది డబుల్ ఉంటుందన్నమాట. సో, దీనిలో ఫ్రేమ్ వర్క్ ప్లస్ మనకి బాక్స్ వర్క్ 2 కూడా ఇంక్లూడ్ చేసి వర్క్ అనేది చేయడం జరిగిందన్నమాట. సో, అందుకే కాస్ట్ అనేది రూ. 3,70,000 దాకా అవ్వటం జరిగింది. పార్టీషన్ పక్క నుంచి మనకి ఉండేది కిచెన్ అయితే వస్తుందండి. కిచెన్ కూడా మీరు చూడవచ్చు. పైన వచ్చేసరికి మనకి లాంగ్ యూనిట్స్ అనేవి ప్రొవైడ్ చేశారు. అలాగే చిమ్నీ పక్కన మనకు వచ్చేసరికి గ్లాస్ ర్యాక్స్ అనేవి ప్రొవైడ్ చేశారు. ఈ కింద వచ్చేసరికి మనకి నార్మల్‌గానే టాండమ్ బాస్కెట్స్ అలాంటివి ప్రొవైడ్ చేశారు. ఈ చివర ఒక క్యాబినెట్‌ని కూడా ఫిక్స్ చేయడం జరిగింది. పైన వచ్చేసరికి మనకి మొత్తం సి షేప్‌లో డిజైన్ అయితే చేశారనమాట ర్యాక్స్ అనేవి. కిచెన్‌కి సంబంధించి ఇదండి. కిచెన్‌లో కలర్ కాంబినేషన్ కూడా మనకి గ్రీన్ అండ్ లైట్ బ్లాక్ కలర్ అనేది వచ్చేటట్లు డిజైన్ అయితే చేశారు. ఇవన్నీ కూడా మీరు చూడవచ్చు. డిజైన్ కూడా చాలా బాగుందని చెప్పుకోవచ్చు. మనం ఇందాక పూజ షెల్ఫ్ చూసాం. అలాగే టీవీ యూనిట్ చూసాం. ఇక్కడ వచ్చేసరికి మరొక బెడ్‌రూమ్ అండి. ఇప్పుడు మీరు చూస్తుంది వచ్చేసరికి. ఇందులో కూడా మనకి బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ అనేవి యూజ్ చేసి ఈ యొక్క వార్డ్‌రోబ్స్ అనేవి డిజైన్ చేయడం జరిగింది. కింద వచ్చేసరికి స్లైడింగ్ డోర్స్ అనేవి ప్రొవైడ్ చేశారండి. పైన వచ్చేసరికి ఓపెన్ డోర్స్ అనేవి ఇవ్వటం జరిగింది. అలాగే ఇక్కడ ఒక డ్రెస్సింగ్ యూనిట్ కూడా డిజైన్ అయితే చేశారు. ఇవన్నీ కూడా మీరు క్లియర్‌గా అయితే అబ్జర్వ్ చేయొచ్చు. మొత్తం కూడా రూ. 3,70,000 బడ్జెట్‌లోనే చేయడం జరిగిందండి. ఇలా కాదు, మామూలుగా జనరల్‌గా మనకి ఎస్ఎఫ్టీ లెక్కన ఎంత తీసుకుంటారనేది తెలుసుకోవాలనుకున్నట్లయితే మనకి ఫర్ ఎస్ఎఫ్టీ ఒక చదరపు అడుగుకొచ్చేసరికి ఇందులో బాక్స్ వర్క్, ఫ్రేమ్ వర్క్ 2 వర్కులు ఉంటాయి. ఫ్రేమ్ వర్క్ అయితే 750 అనేది తీసుకోవడం జరుగుతుంది. బాక్స్ వర్క్ అన్నట్లయితే 1150 అనేది తీసుకోవడం జరుగుతుంది. 10 ఇయర్స్ వారంటీ అనేది ఉంటుందండి. అలాగే 1 ఇయర్ వరకు కూడా సర్వీస్ వారంటీ అనేది ఉంటుంది. అంటే ఏదైనా డోర్స్ అనేవి స్క్రూస్ అలాంటివి ఊడిపోవటం గానీ, ఇలాంటివి ఏమైనా చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే వచ్చి వర్క్ అనేది వాళ్ళే 1 ఇయర్ లోపు అయితే చేసిస్తారు. మెటీరియల్ పరంగా అయితే 10 ఇయర్స్ మనకి వారంటీ అనేది ఉంటుంది. అలాగే ఇందులో ప్యానెలింగ్ వర్క్ అనేది ఉంటుందండి. అదైతే రూ. 450 ఫర్ ఎస్ఎఫ్టీ అనేది పట్టడం జరుగుతుంది. ఇందులో ఇచ్చేసేది మనకి ప్రొఫైల్ డోర్స్ కానీ, అలాగే
కొన్ని వర్కులకి యాక్సెసరీస్ అనేవి సెపరేట్‌గా చార్జ్ అనేది చేయడం జరుగుతుంది. ఎస్ఎఫ్టీ రేట్‌లో అయితే ఇంక్లూడ్ అవ్వదనమాట. పూర్తి వివరాల కోసం మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫోన్ నంబర్‌కి ఫోన్ చేసి మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా మీరు తెలుసుకోవచ్చు. అలాగే ఈ వీడియోలో చూపించిన ఈ డబుల్ బెడ్‌రూమ్ ఇంటీరియర్స్ అనేవి ఎలా ఉన్నాయి ఏంటనేది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ అనేది ఆల్‌లో పెట్టుకోండి. మరొక మంచి వీడియోతో అయితే కలుసుకుందాం. ఓకే. థాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.